ఈరోజు మనము ఈ పర్టిక్యులర్ సెషన్‌లో ఈ జెన్కిన్స్ స్లోనెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. యాక్చువల్‌గా మనము లాస్ట్ క్లాస్‌లో యాక్చువల్‌గా జెన్కిన్స్ ఇన్‌స్టాల్ చేసాం గదా! జెన్కిన్స్ ఇన్‌స్టాల్ చేసి ఆ సెక్యూరిటీ గ్రూప్‌లో చేంజ్ చేసి మనము ఆ జెన్కిన్స్ యాక్సెసిబుల్ అవుతుందో లేదో చూద్దాం. చూసాం. సో, ఇప్పుడు నేను లాగిన్ అయ్యా. బట్ మీరిప్పుడు అబ్జర్వ్ చేస్తే చూడండి, అది లాగిన్ అవ్వనీకి చాలా టైం తీసుకుంటుంది చూడండి. ఇక్కడ చూస్తే మీరు ఈ ట్యాబ్ దగ్గర స్టిల్ లోడింగ్. ఈ పర్టిక్యులర్ ట్యాబ్ దగ్గర. సో, దీన్నే స్లోనెస్ అంటారు యాక్చువల్‌గా. సో, ఇట్లా స్లోనెస్ కదా! ఇప్పుడు నేను యాక్చువల్‌గా ఏదైనా ఒక ట్యాబ్‌కెళ్ళాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ న్యూ ఐటెమ్ అనే ఒక ట్యాబ్ మీద కొట్టాను. అండ్ స్టిల్ ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్ రైట్? చూడండి, స్లోగా వస్తుంది కదా! స్టిల్ టేకింగ్ టూ లాంగ్. ఓకే. సో, దీనికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు మన ప్రెజెంట్ జెన్కిన్స్ సర్వర్ పబ్లిక్ ఐపీ అడ్రెస్ ఏంటి? సంథింగ్ 3.84.250 సంథింగ్ కదా! బట్ మనం ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఆహ్, మనం మన సెషన్ అయిపోయిన తర్వాత ఈ పర్టిక్యులర్ సర్వర్‌ని మనం స్టాప్ చేసాం. సో, స్టాప్ చేసినప్పుడు ఏమవుతుంది? మనం మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు ఒక న్యూ పబ్లిక్ ఐపీ అడ్రెస్ వస్తుంది. సో, మనం దీని గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. మీరెప్పుడైనా సరే ఒక సర్వర్ స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తే ఒక న్యూ పబ్లిక్ ఐపీ అడ్రెస్ అనేది అలొకేట్ అవుతుంది. పాతదే రాదు. సో, ఇప్పుడు మనం ఇన్‌స్టాల్ చేసినప్పుడేమో ఒక అడ్రెస్. స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు ఒక కొత్త అడ్రెస్. నేనేం చేశాను యాక్చువల్‌గా ఇప్పట్లో జెన్కిన్స్ సర్వర్‌లోకి లాగిన్ అయ్యా. ఓకే. ఏ ఐపీ అడ్రెస్ యూజ్ చేసుకొని యాక్చువల్‌గా నేను లాగిన్ అయింది. సో, ఇక్కడికొస్తే నేను ఓపెన్ చేసిన సెషన్‌లో లేటెస్ట్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జెన్కిన్స్ సర్వర్ పబ్లిక్ ఐపీ అడ్రెస్ తీసుకొని నేను లాగిన్ అయ్యా. ఓకే. సో, అడ్రెస్ ఏంటి? 3.84.250.197. ఓకే. సో, దీంతో లాగిన్ అయ్యా నేను. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తాను? సుడో సర్వీస్ జెన్కిన్స్ స్టేటస్. ఓకే. నాకు రన్ అవుతుంది. సో, మనము జెన్కిన్స్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఈ జెన్కిన్స్‌కి ఒక హోమ్ డైరెక్టరీ ఉంటది. ఓకే. ఆ హోమ్ డైరెక్టరీ లొకేషన్ ఏంటంటే, సో, ఆ హోమ్ డైరెక్టరీ లొకేషన్ మనకి ఈ పర్టిక్యులర్ ఫైల్‌లో మెన్షన్ చేసి ఉంటది. ఈ పర్టిక్యులర్ ఫైల్‌లో. సో, నేనిప్పుడు ఈ పర్టిక్యులర్ ఫైల్ నేను యాడ్ చేస్తాను. ఓకే. నథింగ్ బట్ ఆ ఫైల్‌ని రీడ్ చేస్తాను. ఏముందో చూడనీకి. సో, నేను ఇక్కడ రీడ్ చేశాను. సో, మీరిక్కడ చూస్తే మేబీ లెట్ మీ ఓపెన్ దట్ ఫైల్. ఓకే. సో, ఇక్కడ మనకి చూసారా ఒక ఎన్విరాన్మెంట్ వేరియబుల్ జెన్కిన్స్ హోమ్ అని. సో, ఇది జెన్కిన్స్ హోమ్. ఈ పర్టిక్యులర్ లొకేషన్ అనేది జెన్కిన్స్ హోమ్. ఓకే. నేనిప్పుడు ఈ పర్టిక్యులర్ లొకేషన్‌కి వెళ్తాను. ఓకే. ఒక న్యూ ట్యాబ్‌లోకెళ్ళేసి న్యూ ట్యాబ్‌లో పర్టిక్యులర్ జెన్కిన్స్ హోమ్ లొకేషన్‌కెళ్తాను. సో, మన జెన్కిన్స్ హోమ్ లొకేషన్ ఏంటి? హలో! సో, జెన్కిన్స్ హోమ్ లొకేషన్ ఏంటి? బై డిఫాల్ట్ జెన్కిన్స్ హోమ్ లొకేషన్ వార్ లిబ్ జెన్కిన్స్. అంటే వార్ అనే డైరెక్టరీ కింద, లిబ్ అనే డైరెక్టరీ కింద జెన్కిన్స్ అనే డైరెక్టరీ అనేది మన జెన్కిన్స్ హోమ్ డైరెక్టరీ బై డిఫాల్ట్. సో, నేను పర్టిక్యులర్ లొకేషన్‌కొచ్చి ఇప్పుడు లిస్ట్ ఔట్ చేస్తా ఇక్కడేమున్నాయో. ఇక్కడ లిస్ట్ ఔట్ చేస్తే నాకు కొన్ని ఎక్స్ఎంఎల్ ఫైల్స్ ఉన్నాయి. ఓకే. ఈ ఎక్స్ఎంఎల్ ఫైల్‌లో మనకి ఈ పర్టిక్యులర్ ఫైల్ ఉంది. ఓకే. ఈ పర్టిక్యులర్ ఫైల్. ఈ ఫైల్ పేరేంటి? జెన్కిన్స్ లొకేషన్ కాన్ఫిగరేషన్. ఓకే. జెన్కిన్స్ లొకేషన్ కాన్ఫిగరేషన్ అనే ఫైల్ ఉంది. నేనిప్పుడు ఈ ఫైల్ ఏం చేస్తానంటే, ఈ ఫైల్‌లో ఏముందో రీడ్ చేస్తా. ఇప్పుడు లేదు.
నేను విఏ ఎడిటర్ యూజ్ చేసుకొని ఈ పర్టిక్యులర్ ఫైల్ నేను ఓపెన్ చేస్తాను. సో, ఈ ఫైల్‌లో మనం ఓపెన్ చేస్తేనే ఇక్కడ చూస్తే మీరు జెన్కిన్స్ యూఆర్ఎల్ అని ఒకటుందా? జెన్కిన్స్ యూఆర్ఎల్ అని. ఈ జెన్కిన్స్ యూఆర్ఎల్ అడ్రెస్ ఏముంది చూడండి ఇక్కడ 100.26.194.84 ఈ అడ్రెస్ ఏంటంటే మీరు ఇంతకుముందు జెన్కిన్స్ ఎప్పుడైతే ఇన్‌స్టాల్ చేసుంటారో, ఆ ఇన్‌స్టాల్ చేసిన ఐపీ అడ్రెస్ ఇక్కడ వచ్చినుంటది. మీరు జెన్కిన్స్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు మీ సర్వర్‌కి ఏదైతే పబ్లిక్ ఐపీ అడ్రెస్ ఉందో, ఆ పబ్లిక్ ఐపీ అడ్రెస్ ఇది. బట్ ఇప్పుడు మనకు ప్రెజెంట్ ఐపీ అడ్రెస్ ఏంటి? ఇది కదా! 3.84.25 250.197 ఇది మన ప్రెజెంట్ ఐపీ అడ్రెస్. సో, ఎళ్లి మ్యూట్‌లోకెళ్తారా? ఇది కదా మన ప్రెజెంట్ ఐపీ అడ్రెస్. సో, దీనివల్ల మనకు జెన్కిన్స్ స్లోనెస్ వస్తుంది. ఇదేం చేస్తుంది ఈ పర్టిక్యులర్ యూఆర్ఎల్‌ను రీడ్ చేసి ఇక్కడ నుంచి లోడ్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ ఈ పర్టిక్యులర్ ఐపీ అడ్రెస్ మన సర్వర్‌కి అసైన్ అయ్యలేదు. సో, తర్వాత బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక ప్రాసెస్ జరిగి ప్రెజెంట్ ఐపీ అడ్రెస్ క్యాప్చర్ చేసుకొని అక్కడి నుంచి మనకి యూఆర్ఎల్ లోడ్ చేస్తుంది. సో, దీనివల్ల మనకు కొంచెం టైమ్ టేకింగ్ తీసుకుంది. అందుకే మనకు జెన్కిన్స్ చాలా స్లోగా లోడ్ అవుతుంది. సో, ఇప్పుడు ఏం చేయాలి మనము? ఎవ్రీ టైమ్ మీరు జెన్కిన్స్ స్టార్ట్ చేసిన తర్వాత పబ్లిక్ ఐపీ చేంజ్ అయిన తర్వాత ఆ పబ్లిక్ ఐపీ అడ్రెస్ కాపీ చేసుకొని మీరు జెన్కిన్స్ హోమ్ లొకేషన్‌కొచ్చి సో, జెన్కిన్స్ హోమ్ లొకేషన్ ఇది మనకి. లిబ్ జెన్కిన్స్. ఈ లొకేషన్‌కొచ్చేసి మనం ఇందాక జెన్కిన్స్ లొకేషన్ అనే ఒక ఫైల్ ఓపెన్ చేసాం. ఆ ఫైల్ ఓపెన్ చేసేసి ఆ ఫైల్‌కొచ్చేసి మన పబ్లిక్ ఐపీ అడ్రెస్ ఇక్కడ అప్డేట్ చేయాలి. సో, పబ్లిక్ ఐపీ అడ్రెస్. నేను పబ్లిక్ ఐపీ అడ్రెస్ కాపీ చేసుకొని పబ్లిక్ ఐపీ అడ్రెస్ నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు సేవ్ అయింది. జస్ట్ ఐ వాంట్ టు క్రాస్ వెరిఫై. ఓకే. జస్ట్ మళ్ళీ ఓపెన్ చేస్తాను. చెక్ చేస్తున్నా. ఓకే. సో, నా ఐపీ అడ్రెస్ సేవ్ అయింది. జస్ట్ ఎగ్జిటింగ్. మీకు కావాలంటే ఫైల్‌ని రీడ్ చేస్తే సో, మనకిక్కడ ఐపీ అడ్రెస్ జెన్కిన్స్ యూఆర్ఎల్‌లో ఐపీ అడ్రెస్ చేంజ్ అయింది. ఓకే. సో, ఇప్పుడు ఏంటి మనము ఇది ఒక కాన్ఫిగరేషన్ ఫైల్స్. ఓకే. సో, ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ చేంజ్ అయిన తర్వాత వి నీడ్ టు రీస్టార్ట్ ద జెన్కిన్స్ సర్వీస్. ఓకే. వి నీడ్ టు రీస్టార్ట్ ద జెన్కిన్స్ సర్వీస్. సుడో సర్వీస్ నేను ఫస్ట్ స్టేటస్ చెక్ చేస్తా. ఓకే. స్టేటస్ రన్నింగ్‌లో ఉంది. ఇప్పుడు మనం కాన్ఫిగరేషన్ చేంజ్ చేసాం కాబట్టి ఐ వాంట్ టు రీస్టార్ట్ జెన్కిన్స్ సర్వీస్. సో, రీస్టార్ట్ అంటే ఏంటి? ఇట్ విల్ స్టాప్ ద జెన్కిన్స్ సర్వీస్. ఇట్ విల్ స్టార్ట్ ద జెన్కిన్స్ సర్వీస్ అగైన్. సో, స్టేటస్ చూస్తే చూడండి 4 సెకండ్స్ అగో రీస్టార్ట్ అయింది. ఓకే. యాక్టివ్‌లీ రన్నింగ్ ఉంది. ఇప్పుడు ఆ రీస్టార్ట్ అంటే మీనింగ్ ఏంటి యాక్చువల్‌గా మనం చేసిన దానికి? ఫస్ట్ ఐ వాంట్ టు స్టాప్ చేసాం. సో, మళ్ళీ స్టేటస్ వెరిఫై చేసుకోండి. సో, స్టాప్ అయింది. నెక్స్ట్ స్టాప్ చేసాం కాబట్టి ఐ వాంట్ టు స్టార్ట్. రీస్టార్ట్ అంటే ఇదే స్టాప్ చేసి స్టార్ట్ చేయడం. స్టేటస్. సో, నాకు యాక్టివ్ రన్నింగ్‌లో ఉంది. సో, ఇప్పుడు చూసారా? బిట్ ఫాస్టర్ ఉంది గదా! లాస్ట్ టైమ్‌తో కంపేర్ చేస్తే. చూడండి బిట్ ఫాస్టర్ గదా! లాస్ట్ టైమ్‌తో కంపేర్ చేస్తే మనము ఇందాక ఫస్ట్‌లో లాగిన్ అయినప్పుడు ఇట్ వాస్ టేకింగ్ టైమ్ రైట్? మనము ఈ పర్టిక్యులర్ ట్యాబ్‌లో ఓపెన్ చేసి
సంథింగ్ ఏదో ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు చాలా లోడ్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది ఈచ్ ఐటెమ్ మీద. బట్ ఇప్పుడు చూస్తే చాలా ఫాస్ట్‌గా ఉంది. చూడండి చాలా ఫాస్ట్‌గా. సో, దట్ ఈస్ ద రీజన్ స్లోనెస్. ఓకే. సో, మీరు రిమెంబర్ మీరు ఫ్రీ టైర్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌లో మనము ఇన్‌స్టాల్ చేసిన సర్వర్ కాన్ఫిగరేషన్ ఏంటి? టీ2 డాట్ మైక్రో. ఈ టీ2 డాట్ మైక్రోకి కాన్ఫిగరేషన్ ఏంటి బై డిఫాల్ట్ 1 సీపీయూ సమ్ 1 సీపీయూ మెమరీ ఎంతో ఉంది? ఒక్క నిమిషం. సో, టీ2 డాట్ సో, టీ2 డాట్ మైక్రోకి ఏంటి కాన్ఫిగరేషన్ 1 సీపీయూ 1 1 జీబీ ర్యామ్. ఓకే. సో, ఈ 1 సీపీయూ 1 జీబీ ర్యామ్ యూజ్ చేసినప్పుడు సో, కెపాసిటీ తక్కువ కాబట్టి స్లోనెస్ ఉంటది. సో, అందుకు ఆ స్లోనెస్ ఫిక్స్ చేయడానికి మనం ఏం చేస్తాము, ఎవ్రీ టైమ్ లాగిన్ అయిన తర్వాత వి నీడ్ టు గో టు ద జెన్కిన్స్ హోమ్ లొకేషన్ వార్లిబ్ జెన్కిన్స్. ఓకే. వచ్చిన తర్వాత సో, ఇక్కడ లిస్ట్ ఔట్ చేస్తే మనకి జెన్కిన్స్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి. అక్కడ ఈ పర్టిక్యులర్ ఫైల్ జెన్కిన్స్ డాట్ మోడల్ డాట్ జెన్కిన్స్ లొకేషన్ కాన్ఫిగరేషన్ డాట్ ఎక్స్ఎంఎల్ ఈ పర్టిక్యులర్ ఫైల్ ఓపెన్ చేసి ఆ పర్టిక్యులర్ ఫైల్‌లో మనకి ఈ జెన్కిన్స్ యూఆర్ఎల్‌లో మన ప్రెజెంట్ ప్రెజెంట్ జెన్కిన్స్ సర్వర్ పబ్లిక్ ఐపీ అడ్రెస్ తీసుకొని ఇక్కడ అప్డేట్ చేయాలి. సో, అప్డేట్ చేసిన తర్వాత జెన్కిన్స్ అనే సర్వీస్ కాబట్టి ఈ మీరు ఏదైతే అప్డేట్ చేశారో ఆ అప్డేట్ అయిన కాన్ఫిగరేషన్ తీసుకోవాలంటే యూ నీడ్ టు రీస్టార్ట్ దట్ సర్వీస్. ఓకే. సో, మనము స్టేటస్ చెక్ చేసాం. రన్నింగ్‌లో ఉందా అని చెప్పేసి రన్నింగ్‌లో ఉంది. తర్వాత రీస్టార్ట్ చేసాం. సో, రీస్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు జెన్కిన్స్ ఐపీ అడ్రెస్ యూజ్ చేసుకొని మీరు లాగిన్ అవుతే మీకు ఫాస్ట్‌గా ఉంటది. సో, పబ్లిక్ ఐపీ అడ్రెస్ :8080 ఓకే. సో, అర్థమైందా ఈ స్లోనెస్? హలో! ఓకే.